నేను పర్సనల్గా వీధి తిరిగి బుడద చూపించి చెత్త చూపిస్తే ఆమె వాడికి నాకు నీళ్ళే రాలేదంటది. ఆమె వచ్చి మా ఇంట్లో ఏమెత్తలేదు అంటది. ఏంటో మీరు ఇప్పుడమ్మా ఏమో చేసేది మీరు మీ కమిషన్ ఏం చేసేది, నువ్వేం చేసేది, ఈఎంసీ ఏం చేసేది, ఇదేనా? అదేమంటే నారాయణ సార్ తిడతాడంటారు. తిరిగి ఏం చేసేది? వాళ్ళు వస్తే ఇంత గయ్యం తగులుకున్నారు. రియాలిటీ పోతాం పట్టాలి తమ చెత్త ఎక్కడ చూస్తారని గడపడి వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్. ఒక మినిస్టర్ జరుగుతుంటే మీరు బాధ్యత ఏమో నడుతుంది. ఏమంటుందో చెప్పు. అదే చెప్తా అదే మీరు నేర్చుకుంది కామన్ సెన్స్ ఉండాలా. మంచిగా జరుగుతున్నారు ఎంత వాళ్ళు అడిగి చేస్తాం అనేది ఆ పెట్టుకొని ఏం చేస్తాం? ట్యాంకర్ రొట్టెలు వేడు రొట్టెలు వేడు ఏం చేస్తాం చెప్పు. బట్ 50 ఆడ 50 పెట్టి నువ్వు నిద్రపోవాలి. సార్ ఫైర్ ఇంజిన్ కూడా ఫైర్ ఇంజిన్ కదా, మీరు ట్యాంకర్లు పెట్టండి. ఫైర్ ఇంజిన్ వస్తాయి రావు మీకు అనవసరం. ఏఎన్సీ గారు డోంట్ టాక్. మేము ఉండేటప్పుడు ఆయన బెదిరించడం కాదు, లేనప్పుడు పని చేయొచ్చు. లేనప్పుడు పని చేయాలి. నా ముందే ఆయన దబాయిస్తే వస్తుంది, నా ముందు దబాయిస్తే వస్తుంది. నువ్వేదో చేసినట్టుగా ఇట్ ఈస్ యువర్ డ్యూటీ. అక్కడ పని జరిగేది చోటు నీ పని, అంతేగా నాది కాదు. నేను మళ్ళీ వస్తాను. నేను 12 o'clock వస్తాను. 12 o'clock వచ్చి ఇక్కడెక్కడ చెత్తలు కూడా వాళ్ళు ఎవరిని కడుక్కుంటారని ట్యాంకర్ పెట్టండి. నేను మళ్ళీ 12 o'clock వస్తాను. ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న ఏరియాలో మీరు తీలాగానే ఉంటే ఈఎన్సీ గారు మీరు చేస్తారు చెప్పండి. చిన్న ఏరియా ఇది అయిపోయింది. 32 డివిజన్లు అన్నీ అయిపోయినాయి. ఇక్కడ 10 వీధులు, ఆడ 10 వీధులు ఉన్నాయి. మ్యాన్ పవర్ అంతా ఉంది. ఏ కమిషనర్ చెప్పండి అందరూ. ఎప్పుడంటే సార్ నీకు చెప్పాను కదా, నేను నీకు చెప్పలేదా? ఆయన చెప్పాను. నేను ఇస్తాడు పట్టుకున్నాను. రోడ్డు పెట్టుకున్నది కరెక్టే. ఇక్కడ మనసు వేస్తారు పడుకోండి. ఈఎన్సీ మీరు తెలుస్తుంది. మీరు పడుకుంటే మీకు తెలుస్తుంది. రియాలిటీ గ్రాంట్ గ్రౌండ్ రియాలిటీ నేను చెప్తున్నాను. నాది అందరికీ నమస్కారాలండి. ఏదైతే లాస్ట్ పాయింట్ వరకు ఎవరి ఇంట్లో నీళ్ళు ఉద్దేశంతో ఏదైతే టేకప్ చేసామో ఈ యొక్క పొడమేరు వరద వల్ల వచ్చిందండి. ఆల్మోస్ట్ ఇవాళకైతే ఆల్మోస్ట్ అందరి ఇళ్ళలో వెళ్ళిపోయినాయి. టోటల్ జర్నలిస్ట్ కాలనీ నీళ్ళు కూడా తీయటానికి ప్లాన్ చేసి మా అధికారులు చక్కగా దాన్ని కూడా గ్రావిటేషన్ ఆఫ్ వాటర్ ఎలా ఉందో చూసి స్లోప్స్ అవన్నీ చూసి యాక్చువల్గా ఆ డైరెక్షన్లో యాక్చువల్గా ఏంటంటే 10,000 మంది అండి. 3,000 ఇక్కడ కార్పొరేషన్ వాళ్ళు, 7,000 బయట నుంచి వచ్చారు. ఇతర మున్సిపాలిటీలో ఉన్న కమిషన్ని వాళ్ళ కింద ఉన్న వాళ్ళని యాక్చువల్గా వాళ్ళే తీసుకొచ్చుకున్నారు. ఎక్విప్మెంట్ కూడా వాళ్ళని తెచ్చుకోమని. మనుషులు వచ్చి మాత్రం కాలువలో ఊడికి తీయాలన్నా ఏం చేయాలి వాళ్ళే తీసుకొచ్చుకున్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క సచివాలయం అని 4-5 సచివాలయాలని వార్డులని డివైడ్ చేసాం. 32 వార్డులని ఆ విధంగా డివైడ్ చేయడం వల్ల డీసెంట్రలైజేషన్ ఆఫ్ వార్డులో చక్కగా చేశారు. ఓకే, ఖచ్చితంగా నేను చెప్పేదానికంటే ప్రజలు చెప్తున్నారు. నేను చెప్పేదానికంటే ప్రజలు చెప్తున్నారు. ఎక్కడన్నా 1-2 అంటే ఇవాళే నీళ్లు పోయిన ఈ ఏరియాలో ఆ బుడత తీయాలి, కొద్దిగా టైం పడుతుంది. దానికి వాళ్ళకు కూడా ఎవరికైనా గంటల్లో తీసేయాలని కోరుకుంటుంది. వాళ్ళు తప్పులేదు ఎవరికైనా. ఎందుకంటే 14 రోజులు సఫర్ అయ్యి ఎక్కడో బయట ఎవరో ఇంట్లో ఉండి వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చారు తిరిగి. సో నీళ్లు పోయినాయి కదా, ఇమీడియట్గా క్లీన్ చేసుకోవాలా, చెత్త తీసారంటుంది. వాళ్ళ యొక్క ఆతృత కరెక్టే, తప్పట్టలేదు. అందుకని మా అధికారులు గట్టిగా చెప్పా, ఇమీడియట్గా మీరు ఆ చెత్త